నిజం నీడల న్యూస్. స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర మనందరి బాధ్యత. పాటంశెట్టి సూర్యచంద్ర స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర పిలుపునిచ్చారు. ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా కిర్లంపూడి మండలం సోమవారం గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా గ్రామంలో పలు ప్రాంతాల్లో చెత్త, మురుగునీరు, అస్తవ్యస్త పరిస్థితులు కనిపించాయని, ఇటువంటి పరిస్థితుల వల్ల దోమలు పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని, ప్రజలందరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు తడి చెత్తను ఒక డబ్బాలో, పొడి చెత్తను మరో డబ్బాలో వేరు చేసి పంచాయతీ చెత్త సేకరణ రిక్షాకు అందించాలని సూచించారు. ప్రతి కుటుంబం చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఈ సందర్భంగా సోమవారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, చెత్త వర్గీకరణపై అవగాహన కల్పించారు. విద్యార్థులు తమ ఇళ్లలో, గ్రామంలో పరిశుభ్రత అనే అమానవీయ విధానానికి వ్యతిరేకంగా నెల్సన్ మండేలా తన జీవితాన్ని పరిశుభ్రమైన గ్రామాలే దాదాపు 20 సంవత్సరాలు అని ప్రజల సహకారంతోనే తన ఆశయాలను లక్ష్యం కూడా సాధ్యమవుతుందని పాటంశెట్టి మానవ హక్కుల కోసం నిరంతరం పోరాడి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. విద్య అనేది ప్రపంచాన్ని మార్చగలిగే అత్యంత శక్తివంతమైన ఆయుధం అనే మండేలా సందేశం ప్రతి విద్యార్థికి స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా సహనం, పట్టుదల, క్రమశిక్షణ, సేవాభావంతో ముందుకు సాగితే తప్పకుండా విజయాన్ని సాధించవచ్చని విద్యార్థులకు సూచించారు. మండేలా చూపిన సమానత్వం, మానవత్వం, క్షమాగుణం, శాంతి, సామాజిక న్యాయం వంటి విలువలను ప్రతి విద్యార్థి ఆచరించాలని, మంచి పౌరుడిగా ఎదిగి సమాజ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యా సంస్థల సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని నెల్సన్ మండేలా సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమం దేశభక్తి, మానవతా విలువలను పెంపొందించేలా ఎంతో ప్రేరణాత్మకంగా జరిగింది. చూడొచ్చు మనం ఇవన్నీ కూడా ఈ బాటిల్స్, గ్లాసులు, ఈ కవర్లు, ఈ ప్లాస్టిక్ సంబంధించింది అంతా కూడా ఒక రకమైన సంచిలో కానీ డబ్బాలో కానీ, అదే రకంగా వంటింట్లోంచి వచ్చే వ్యర్థాలన్నీ కూడా ఒక డబ్బాలోనే వేయడం వల్ల తడి చెత్త అంటే మట్టిలో కలిసిపోయి కుళ్ళిపోయి అన్నీ కూడా తడి చెత్త, మట్టిలో కలవని అన్నీ కూడా పొడి చెత్త, ఇవన్నీ ఒక డబ్బాలోనే వేసినట్లయితే అక్కడ పంచాయతీ దగ్గర ఉన్నటువంటి చెత్త నుండి సంపద తయారీ కేంద్రం దగ్గర సాగ్రిగేషన్ చేయడం జరుగుద్ది. కాబట్టి ఈ రకంగా ఉండడం వల్ల ఇక్కడున్న దోమల వల్ల విపరీతంగా చుట్టుపక్కల ఈ ప్రాంతం అంతా కూడా జ్వరాలు, అనేక రకాల జ్వరాలు వచ్చే పరిస్థితి, అదే రకంగా ఈ దుర్గంధం వల్ల కూడా అనేక రకాల ఇబ్బందులు వచ్చే పరిస్థితి. కాబట్టి ప్రజలందరూ కూడా ఇది మన బాధ్యత, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని చెప్పేసి భావించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే ఇక్కడ ఉంది కదా, ఈ మూలని మనకు నష్టం లేదు కదా అని అనుకుంటాం. ఇక్కడున్న దోమలు మన ఇంటికి వచ్చి కుడతాయి. ఇక్కడే ఉన్న వాళ్ళనే కాదు, ఇవి మన దగ్గరకు వచ్చి ఇవి కుట్టడం వల్ల కూడా అనేక రకాల రోగాలు వస్తాయి. కాబట్టి ప్రజారోగ్యంపై ప్రతి ఒక్కరూ కూడా తడి చెత్త, పొడి చెత్త విడదీసి పంచాయతీ కార్మికులకు ఇవ్వండి. ప్రతిరోజు రిక్షా రాకపోతే పంచాయతీలోకి వెళ్ళి మీరు ఫిర్యాదు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం అనేది ప్రజలందరి బాధ్యత, మన బాధ్యతగా మనం అందరూ కూడా స్వీకరించాలని చెప్పి తెలియజేస్తూ, ఈ పారిశుధ్యం ఇక్కడ దుర్గంధభరితంగా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలతో ఉంది. ఇక్కడ సోమవారం దళిత వాళ్ళలో ఇది ఆన్లైన్లో PGRS లో ఫిర్యాదు చేయడం జరుగుద్ది. తప్పకుండా ప్రజలందరూ కూడా ఈ రకంగా మరి పర్యావరణాన్ని అపరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల మన ఆరోగ్యాలే పాడవుతాయని చెప్పేసి గమనించాలని చెప్పి తెలియజేస్తూ, స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు ఏ రోజు? సాటర్డే అంటే శనివారం, అవునా? ఈ నెలలో ఎన్నో శనివారం ఇది? 3వ శనివారం. స్పెషల్ ఏంటి? స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర. వెరీ గుడ్. 3వ శనివారం ఏంటనేది మీ అందరికీ గుర్తుంది, అవునా? ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఈ కార్యక్రమం మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టమైన కార్యక్రమానికి సంబంధించిన రోజు ఇది. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రత్యేకంగా ప్రతి నెల 3వ శనివారంలో ఆ రోజున ముఖ్యమంత్రి గారికి ఎన్ని పనులు ఉన్నా సరే రాష్ట్రంలో ఏదో ప్రాంతంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం వారు చేస్తున్నారు. చేసి మనల్ని అందరినీ కూడా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనమంటున్నారు. అందుకని మనం కూడా ప్రతి ఒక్కరు కూడా మనం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు పెద్దవారిని అందరినీ కూడా చైతన్యపరచాలి, అవగాహన పరచాలి. నేను మీ ఊరు
మేము కొంచెం కార్యక్రమాల మీద తిరిగితే చాలా చోట్ల ఎక్కడికక్కడే చెత్త ఉంది, ప్లాస్టిక్ రోడ్డు మీద ఉంది, మురికి నీరు నిలబడిపోయి దోమలతో చాలా ఎక్కువ ఉంది. ఆ ప్లాస్టిక్ ఉండి దోమలు ఎక్కువ ఉండి మురికి నీరు నిలబడిపోయి నీరు ప్రవహించకుండా ఉంటే ఎవరికి నష్టం? మనకే నష్టం. మీతో పాటు మీకు నష్టమే, మీతో పాటు ఇంటి దగ్గర అమ్మ నాన్న తాతయ్య అమ్మమ్మ నాన్నమ్మ ఎవరు ఉంటే వాళ్ళందరికి కూడా అనారోగ్యాలు వస్తాయి. ఎందుకు వస్తాయి అనారోగ్యాలు? చెత్త వల్ల. చెత్త ఎక్కువ ఉంటే ఏమి చేరుతాయి? అక్కడికి దోమలు చేరుతాయి. చెత్త ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ నీరు నిలబడుతుంది. నీరు నిలబడ్డదంటే దోమలు ఎక్కువ వస్తాయి. అందుకని ప్రతి విద్యార్థి కూడా ఒక్కొక్కరు కనీసం 10 మందిని చైతన్యపరచాలి మీరు. ఓకేనా? మీ ఇంట్లో వాళ్ళని మీరు చైతన్యపరచండి. అమ్మని నాన్నని తాతయ్యని అమ్మమ్మని నాన్నమ్మని అన్నయ్యని తమ్ముడిని చెల్లిని అందరినీ మీరే చైతన్యపరచాలి. ఎందుకంటే మన గ్రామం స్వచ్ఛ గ్రామంగా ఉండి మన గ్రామం అంతా ఎక్కడ పరిసరాలు పరిశుభ్రంగా ఉండి చెత్త లేకుండా దోమలు లేకుండా మురికి నీరు నిలబడకుండా మన గ్రామం అంతా ఆరోగ్య గ్రామంగా ఉంటే ఊరందరూ ఆరోగ్యంగా ఉంటారు కదా, మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం కదా. అవునా? నేను ఇప్పుడు వెళ్ళి చూసాను చాలా చోట్ల, నాకు బాధ అనిపించింది. ప్రభుత్వం ఇంత అలా చెప్తున్నా సరే మనం ఇంకా చెత్త ఎక్కడికెక్కడ ఉంటుంది, మురికి నీరు నిలబడి ఉంటుందని చూశాను. మీ ఇంటికి ప్రతి ఇంటికి డబ్బాలు ఇచ్చారా పంచాయతీ వారు? ఇచ్చారా? ఇది వరకు చెత్త డబ్బాలు ఇచ్చారు. ఆ చెత్త డబ్బాల్లో తడి చెత్త పొడి చెత్త వేరు చేసి పంచాయతీ రిక్షాలు వస్తాయి కదా ఇంటికి, పంచాయతీ రిక్షాలకి ఇవ్వాలి. ఓకేనమ్మా? పంచాయతీ రిక్షాలకి ఇస్తే పంచాయతీ రిక్షాల వాళ్ళు చెత్త నుండి సంపద తయారీ కేంద్రం దగ్గర తీసుకెళ్లి అక్కడ వాటిని విడదీసి తడి చెత్తని ఎరువుగా తయారు చేస్తారు, పొడి చెత్తని మళ్ళీ అమ్ముతారు. ఓకేనా? తడి చెత్త పొడి చెత్త అంటే ఏంటి? ఎవరు చెప్తారు? ఒకరు చెప్పండి. తడి చెత్త అంటే ఏంటి చెప్పండి? తడి చెత్త అమ్మా, తడి చెత్త అంటే తడిచిపోయిన చెత్త కాదు, ఇంట్లో ఉన్న వ్యర్థాలు. ఇప్పుడు ఇంట్లో వచ్చు కూరగాయల వేస్ట్, లేకపోతే పేడ అవ్వచ్చు, కూరగాయల వేస్ట్ అవ్వచ్చు, అంటే మట్టిలో కుళ్ళిపోయి అన్ని కూడా తడి చెత్త. అవి పచ్చరంగు డబ్బాలో వేసి మన పంచాయతీ కార్మికులకు ఇవ్వాలి. పొడి చెత్త అంటే ప్లాస్టిక్, పాప చెప్పులు, గాజు సీసాలు, వాటర్ బాటిళ్ళు అన్ని కూడా అంటే మట్టిలో కొల్లని వస్తువులన్నీ పొడి చెత్త. అవన్నీ మనం ఎరుపు రంగు డబ్బాలో వేసి పంచాయతీ రిక్షాకి మనం ఇవ్వాలి ప్రతిరోజు. అదే రకంగా ఇప్పుడు వర్షాకాలం కదా, ఎక్కువ వర్షాకాలాన్ని ఎక్కువ ఈ దోమల వల్ల ఎక్కువ అనారోగ్యాలు వస్తాయి, మురికి నీరు ఎక్కువ నిలబడతా ఉంటుంది. మన ఇంటి దగ్గర కూడా మనం పరిసరాలు పరిశుభ్రంగా ఉండేదా మనం చేసుకోవాలి. చెత్త రోడ్డు మీద వేయకూడదు. మనం సాధారణంగా ఏం చేస్తాం, ఇల్లంతా తుడిచేసి చాట్లోకి ఎత్తేసి రోడ్డు మీద వేసేస్తాం, సైడ్ కాళ్ళం చేసేస్తాం గోడ మీద. అలాగే వేయకూడదు. అది ఏదన్నా దాంట్లో సంచిలో కానీ డబ్బాలో కానీ వేసి పంచాయతీ రిక్షాకి మనం అందివ్వాలి. ఓకేనా అమ్మా? ఇంటి దగ్గర రుబ్బు రోడ్లు కానీ పాత ఏమన్నా వస్తువులు ఉంటాయి, వాటిల్లో నీళ్లు నిలబడకుండా మనం చూడాలి. కొబ్బరి డొక్కులు ఇటువంటి వాటిల్లో ఎక్కడైతే నీరు నిలబడద్దో అక్కడే దోమలు గుడ్లు పెడతాయి, దోమలు పెరుగుతాయి. ఓకేనా తల్లి? మన గ్రామం స్వచ్ఛ గ్రామంగా ఉండాలంటే మన ఇల్లు ముందు స్వచ్ఛంగా ఉండాలి, మన పరిసరాలు స్వచ్ఛంగా ఉండాలి. ఓకేనా? అలా చేస్తారా మీరు అందరూని?